నేను మొన్న మీనరాశి గురించి ఒక వీడియో పెట్టాను. అంటే మీనరాశుల వాళ్ళకి ఇక మీదట ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్కడ చూసినా చాలా ఇదిగా ఉందని చెప్పేసి నేను దాని మీద అంటే నేను చెప్పింది నాది మీనరాశి కాబట్టి నా మీనరాశి ముందు ముందు ఇలా ఉంటుందంట కోట్లు వచ్చేస్తున్నాయంట. మరి అద్భుత అని చూశాను కాబట్టి నేను దాని గురించి సరదాగా ఆడియన్స్ కి మంచి వీడియో లాగా నేను చేసి పెట్టాను అనుకోండి. అంటే దానికి కూడా మీరు వచ్చేసి కామెంట్ పెట్టేస్తారా? నేను ఎంతమంది దగ్గర 10 మంది గురువులు పెట్టినవి చూశాను. అందులో 8 మంది గురువు గారులు పెట్టినవి మహర్జాతకం మీన రాశి వాళ్ళకి ఇక 14వ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుంది, అసలు తిరుగులేదు, కోటీశ్వరులు అవుతారని ఒకళ్ళు అలా ఇలా రకరకాలుగా మరి ఎంతో మంది గురువులు చెప్పిందే నేను చూసి అదే నేను వీడియో రూపంలో చెప్పాను. నాకు కూడా మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసి నాకు మరి 14వ తారీఖు నుంచి చాలా బాగుంటుందని చెప్పారు. మరి నాకు అదే కరెక్ట్గా అలాగే అదే టైంకి నాకు మానిటైజేషన్ అయ్యింది. మరి నాకు అది జరిగింది కాబట్టి దాని విషయంగానే నాకు సిమ్టమ్స్ కనపడినాయి కాబట్టి మంచి జరిగింది కాబట్టి నేను దాని విషయంలో చక్కగా అలాగా ఒక వీడియో చేశాను. మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పెట్టాలనుకుంటే మరి అన్ని యూట్యూబ్లో అన్ని వస్తున్నాయి కదా, అంతమంది గురువులు పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళి కామెంట్ పెట్టండి. మీరు పెట్టాలనుకుంటే వచ్చి నాకు పెడతారా? అసలు నేను చెప్పిన దానిలో ఏమన్నా తప్పుందా? ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు వెనక్కి వెళ్ళి నేను పెట్టిన వీడియో ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. అందులో నేనేమైనా తప్పు చెప్పానా? నేను సరదాగా చక్కగా నా రాశి గురించి, నా రాశి ఇలా ఉండబోతుందంట అద్భుతంగా అని సరదాగా చేసిన వీడియోకి మీకు అందులో ఏమి నొప్పి కలిగింది? అంటే మీ రాశుల గురించి నేను చెప్పలేదనా? అంటే మిగతా రాశుల గురించి అని నేను చూడను కదా, నేను నాది కాబట్టి నేను చూసుకున్నాను, నేను దాని గురించి చెప్పాను. అలాగే నాకులాగా మీనరాశి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికి కూడా ఇలాగే ఉండబోతుంది, మరి నాకైతే ఇలా జరుగుతుంది అని అన్న విషయంలో చెప్పాను నేను. అంటే మిగతా రాశుల గురించి నేను ఎలా చెప్తాను? అంటే మిగతా రాశులు మీ రాశుల గురించి చెప్పకపోతే మీరు అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? చక్కగా ఒక తమ్ముడైతే అసలు ఎంత మంచి కామెంట్ పెట్టాడంటే, అంటే నేను సరదాగా చేసిన వీడియో, ఆ సరదాగా చేసిన వీడియోని తను కూడా సరదాగా తీసుకొని చక్కగా సరదా అయిన మంచి కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? ఇదిగోండి, నేను చదివి వినిపిస్తాను చూడండి. ఈ తమ్ముడు ఎవరో కాదు, గుంటూరులో ఉండే శివరాం తమ్ముడు. అసలు ఎంత చక్కగా పెట్టాడంటే సరదాగా కామెంటు, అక్క మీకు కోట్లు వస్తున్నాయి అని అవి ఎక్కడ దాచాలో మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు. నేను మంచి సలహా చెప్తాను, అస్సలు భయపడకండి, ఓకేనా? నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకా మీనరాశి వాళ్ళందరికీ దయచేసి ఈ మెసేజ్ చేసి చెప్పండి, అక్క నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి ప్లీజ్ అక్క. ఎంత చక్కగా సరదాగా పెట్టాడు ఈ తమ్ముడు కామెంటు. ఇప్పుడు ఇలా సరదాగా చేసిన వీడియోకి సరదాగా మీరు కూడా కామెంట్స్ పెట్టాలి, చక్కగా హ్యాపీగా అందరు చూసిన వాళ్ళకి కూడా బాగుంటుంది. అంతేగాని పిచ్చ కామెంట్లు పెట్టచ్చా? ఎంతమంది మంచి కామెంట్లు పెట్టారంటే, అరుణా కుమారి వైజాగ్లో ఉంటుంది అనమాట తిను, నా రాశి కూడా పట్టిందల్లా బంగారమే, ఆల్రెడీ నా బీరువా నిండిపోయింది, సూపర్ వదిన, ఎంత చక్కగా పెట్టిద్దో చూడండి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది, పాజిటివ్గా తీసుకోవాలి ప్రతిదీ. అంటే ఏ వీడియో చేసినా దానికి నెగిటివ్గా తీసుకొని నెగిటివ్ అర్థాలు తీసి అలా చేయకూడదు ఎప్పుడూ కూడాను. అమ్మాయి గారు, అవునక్క, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని, అందరి రాశులు నక్షత్రాలులాగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారా ఎంత అద్భుతంగా పెట్టింది? నేను చెప్పిన దానికి నిజంగా అలాగే జరిగి అందరూ బాగుండాలని తను మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటుందన్నమాట. ఒక ఆవిడ, నాది వృశ్చిక రాశి అండి, ఎంత చక్కగా పెట్టారు. ఆవిడ లక్ష్మి గారు, సింగర్ అనమాట ఆవిడ. ఇంకొక ఆవిడ హైమ గారు, కంగ్రాచులేషన్స్ వదిన, ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి, ఆ వెంకటేశ్వర స్వామి మనసారా కోరుకుంటున్నాను. ఎంత బాగా చక్కగా మంచి పాజిటివ్ వైబ్స్తో పెట్టారు. ఇలాంటివి చూసినప్పుడు మాకు కూడా ఇంకా చక్కగా ఎంకరేజబుల్గా ఉంటుంది. అంతేగాని అలా పెట్టకూడదు. ఇంకా కృష్ణ తులసి గారు వీడియో చాలా బాగుంది, మీరు చెప్తుంటే నవ్వుతూనే ఉన్నా నేనైతే. ఆవిడ వీడియో చూసినంతసేపు నవ్వుతూనే ఉన్నారంట. అలా ఏంటంటే అలా సరదాగా నవ్వుకోవాలని మేము అలా చక్కగా సరదాగా ఒక నాది మెయిన్ రాశి కాబట్టి దాని గురించి చక్కగా టాపిక్ చేశాను. ఈ రాశి అబ్రకదబ్రా, నా రాశి అబ్రకదబ్రా. శ్రావ్య, శ్రీకాకుళం ఈవిడ ఎంత చక్కగా పెట్టారు సరదాగా. నా రాశి కూడా పట్టిందల్లా బంగారమే అట ఒక ఆవిడ పెట్టారు చూడండి. ఇట్లా కంగ్రాచులేషన్స్ అని ఇలా ఎంతో చాలా బాగా పెట్టారు చూసారా. ఒక ఆవిడ రేవతి గారు, రేవతి ప్రకాష్ అన్న ఆవిడ, సిస్టర్ కంగారు పడకండి, హైదరాబాద్లో బంగారం కొందాం, అన్ని బంగారాలు కొనేద్దాం సిస్టర్,
అని ఎంత చక్కగా పెట్టారు, బాగుంది కదా. అలా చక్కగా మంచి కామెంట్స్ పెట్టండి ప్రతి ఒక్కరికి, నాకనే కాదు ఎవరికైనా సరే సరదాగా చక్కగా మంచి కామెంట్స్ పెడుతూ అందరం సరదాగా ముందుకు వెళ్ళేలాగా ఉండాలి. కానీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి ప్రతి ఒక్కరిని హర్ట్ అయ్యేలాగా, నేనైతే హర్ట్ అవ్వను అనుకోండి, అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టి కెలకొద్దు. నేను ఎంత మంచిదాన్నో ఎంత ఫన్నీగా ఉంటానో అంత తెక్క, నాకు చిరాకు తెక్క ఎక్కిందంటే మామూలుగా ఉండదు. ఏంటి నమ్మరా? నమ్మండి, నిజమే. నాకు కూడా ఒక్కొక్కసారి తెక్క వస్తుంది. నమ్మరేంటమ్మా? నమ్మండి, అర్థమైందా? ఎంత మంచి వాళ్ళకైనా ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మరి ఎవరైనా నాకు మంచి మంచి కామెంట్స్ పెడితే మాత్రం ఆ కామెంట్స్ చక్కగా ఆ కామెంట్స్ గురించి మంచి వీడియో చేసి చెప్తానన్నమాట. చెడుగా కామెంట్ పెట్టినా పెడతా వీడియో, జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్.